అందరికీ నమస్కారం అండి. విజయవాడ లొకేషన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ వెంచర్ అయితే ఈరోజు నేను ముందుకు చూపించడం అయితే జరుగుతుందండి. నేను చాలా వెంచర్స్ అయితే చూసాము, వాటితో కంపేర్ చేస్తే బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ వెంచర్కి సంబంధించిన హైలైట్స్, లొకేషను, కనెక్టివిటీ విషయాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఇస్తాము. ఈ వెంచరు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే రాజమండ్రి ఎక్స్ప్రెస్ హైవేకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. రేటు చూసుకున్నట్లయితే కేవలం గజం 11,000 రూపాయలకి సేల్ అయితే చేస్తున్నారు. రాబోయే 4-5 సంవత్సరాల్లో మనం పెట్టే పెట్టుబడి డబల్ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా ఉంటుంది. ఈ వెంచరు ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ అయితే చేస్తున్నారండి. అది కూడా నేను చూపిస్తాను వీడియోలోనే. ఇక్కడ బోర్ అయితే కేవలం 30 అడుగుల లోపలే వాటర్ అయితే పడుతుంది, స్వీట్ వాటర్ అయితే ఉంటుంది. అలాంటి ఏరియాలో ఒక అద్భుతమైన వెంచర్ అయితే తక్కువ కాస్ట్లోనే ఉంది. ఈ వెంచర్ పాతపాడు లొకేషన్లో అయితే వస్తుందండి. పాతపాడులో రాజమండ్రి ఎక్స్ప్రెస్ హైవే పక్కన పోలవరం కాలువ దాటిన తర్వాత ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఈ వెంచర్ అయితే ఉంది. వెంచర్ ఓపెనింగ్ రోజున మొత్తం 34 ఫ్లాట్లు, సుమారుగా 28 ఫ్లాట్లు అయితే అమ్మేశారు. ఈ ఫ్లాట్లు కూడా 100 గజాల నుంచి 150 గజాలు, 250 గజాలు ఉన్నాయి. మీకు కావాల్సిన వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. అలాగే ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది. ఎందుకంటే కాలువ అటుపక్క ఇటుపక్క 150 అడుగులు రోడ్డు, మీకు అందరూ తెలుసు, 50 మీటర్లు. అవునా, 80% రోడ్డు ఆల్రెడీ రెడీ అయిపోయింది కూడా. ఇప్పుడు మన జస్ట్ వంతెనెక్కే దగ్గరే రోడ్ లేదు, కానీ మీరు ఒక 100 మీటర్లు ముందుకెళ్తే మొత్తం కార్ రోడ్డే. మీకు అది జూన్ కల్లా చంద్రబాబు అనౌన్స్ చేశాడు, పోలవరం కాలువ రోడ్డు రెడీ చేయాలి, కాలువ కానీ రోడ్డు కానీ. మనకి ఎక్స్ప్రెస్ హైవేకి 100 మీటర్ల డిస్టెన్స్. ఓకే సార్, రేపు పొద్దున మనం రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ రూపాయి మనం పెరగాలి. నాకైనా మీకైనా ఎవరికైనా అది పెరిగితేనే మీకు మా పర్చేజ్ చేసిన ఆ కాన్సెప్ట్ తోనే ఇలా దగ్గరలో మనం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇది అందరూ తీసుకొని, ఇంతమంది తీసుకుంటే అవసరం 34 ఫ్లాట్లే అవకాశం వాళ్ళు తీసుకోండి. ఖచ్చితంగా దీని ఫర్దర్ గా ఈ సరౌండింగ్ లోనే మనం దగ్గర 50 ఎకరాలు వెళ్దామని మన ఆలోచన కూడా. మన అప్పుడు ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. రేపొద్దున లిమిటెడ్ ఫార్మ్ అయినప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఈ సరౌండింగ్ లోనే మనం విలాస్ కట్టాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఎప్పుడు మన సైడ్ ఉంది కదా, 3 ఎకరాలు దాంట్లో కట్టాం. ఈ సరౌండింగ్ లో 10 ఎకరాలు ఎక్కువ చేస్తాం విలాస్ పర్పస్ కోసం. ఇంకోటి, దీంట్లో ఒక ఫ్లాట్ నేను ఉంచుకున్నాం కొత్తగా గెస్ట్ హౌస్ కోసం. గెస్ట్ హౌస్ నుంచి మాకేమీ కాదండి, మా వరకు మేము ఉంచుకుంటాం. ఓకే, కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాత్రం మీకైతే రూపాయికి 2 రూపాయలు ఖచ్చితంగా వస్తారు. 5 ఏళ్ళు మనకు కాదనుకుంటే రైడ్ హౌస్ కరెంట్ ఉంది, బాత్రూమ్ సెక్యూరిటీ మేము ఇస్తాం, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తాం. ఓకేనా, మీకు స్ట్రీట్ లైట్ మొత్తం ఇస్తాం మేము. వాటర్ లైన్ ఉంది, 30 ఫీట్లో వాటర్ పడుతుంది. 30 ఫీట్ సార్, మీరు ఆల్రెడీ మీ చూడటానికనే బోరంతా పైకి లాగించా. దగ్గర 150 అడుగులు బోర్ పైకి లాగించామంటే 30 ఫీట్లో కూడా వాటర్ వస్తుంది అనే కాన్సెప్ట్ తోనే ఎంతవరకు వస్తాయి. 30 ఫీట్లో మీకు వాటర్ వస్తుంది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్టర్ సార్ మాట్లాడతారు సార్, ఇంకా చెప్పాలా? ఎందుకంటే ఆల్రెడీ 1:40 అయింది, భోజనాలు లేట్ అవుతుంది. ఓకే సార్, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేసేయండి. నేను ఒక 10 నిమిషాలు స్టార్ట్ చేసుకుని అగ్రిమెంట్స్ అండ్ బుకింగ్ తీసుకుంటాను. ఫస్ట్ అగ్రిమెంట్ తీసుకుంటాను సార్, అగ్రిమెంట్స్ అయిన తర్వాత బుకింగ్ తీసుకుంటాను. సాయంత్రం 5 వరకు ఉంటాం. టోటల్ ఫ్లాట్ క్లోజ్ చేసుకొని మేము వెళ్తాం. మా టార్గెట్ అయితే అదే 100% అయిపోతుంది. ఓకే సార్, ఈ అవకాశం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ అగ్రిమెంట్లు వచ్చేవాళ్ళు రండి, తర్వాత అలాట్మెంట్స్ తీసుకుంటాము. ఫస్ట్ లేట్ అయిపోయింది సార్, ఫస్ట్ భోజనం చేయండి సార్. ఎందుకంటే మన కార్యక్రమాలు ఎన్నున్నా ఫస్ట్ భోజనం ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ల్యాండ్ 100 గజాల కొలతలు వచ్చి 23 వెడల్పు ఉంటుందండి, లోతు అయితే 40 ఉంటుంది. ఈ ల్యాండ్ ముందు రోడ్డు 33 అడుగులు, 30 అడుగులు, 50 అడుగులు అయితే ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం అన్ని వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. ఎవరైతే లో బడ్జెట్లో కొద్దిగా మంచి లొకేషన్లో ఫ్లాట్స్ చూడాలనుకుంటున్నారో వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి కాల్ చేసి చూడండి.